హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో మనం ఫీమేల్స్కి బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఉంది గైస్. ఇండియా మార్ట్ మనకి టెలి అసోసియేట్ జాబ్స్ని అయితే తీసుకొచ్చింది. సో ఫీమేల్స్కి మాత్రమే ఇది ఉంటుంది గైస్. మనం ఆన్లైన్లోనే ఫోన్ ద్వారా మనం ప్రోడక్ట్స్ అయితే అమ్మాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం ఎటువంటి టార్గెట్స్ని అయితే రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్స్ని మనం వాళ్ళు ఇచ్చిన లింక్స్లో ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. సో ఈ ఆపర్చునిటీ అయితే అసలు మిస్ చేసుకోవద్దు గైస్. ఈ విధంగా గూగుల్ క్రోమ్లోని ఇండియా మార్ట్ జాబ్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే వస్తాయి. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని అయితే ఆన్ చేసుకోండి. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మొత్తం అంతా కూడా డీటెయిల్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై చేయాలి. సో ఇది వచ్చేసి మనకి డిగ్రీ ఆర్ బీటెక్తో ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. ఇది వచ్చేసి ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే ఉంటుంది. ఇంకా రిమోట్ జాబ్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇది పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్. అంటే మనం ఫోన్ ద్వారా లేకపోతే ఆన్లైన్ ద్వారా ప్రొడక్ట్స్ అనేవి సెల్ చేయాలి. దీంట్లో ఎటువంటి టార్గెట్స్ ఉండవు, ముందే చెప్పాను కదా. సో 0 to 10 years ఎక్స్పీరియన్స్, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే దీనికి అప్లై చేయొచ్చు. ఇంకా దీనికి అప్లై చేసే ముందు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మీకు ఫుల్గా తెలిసి ఉండాలి. ఇంకా వీళ్ళు ఒక స్మాల్ టెస్ట్ని అయితే మీకు కండక్ట్ చేస్తారు. చాలా ఈజీగా ఉంటుంది గైస్, అదైతే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళు అప్లోడ్ చేయాలి అనుకున్న డాక్యుమెంట్స్ని మీ దగ్గర రెడీగా అయితే పెట్టుకోండి. సో వాట్సాప్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఫుల్ వర్క్ని అయితే నేర్పిస్తారు. డిగ్రీ బీటెక్ చేసి పెళ్ళైందని ఇక ఎటువంటి జాబ్స్ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు ఈ అవకాశాన్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు. సో ఇంత అమ్మితేనే మీకు మనీ ఇస్తాము అనేది ఏమి ఉండదు గైస్. మీకు నచ్చిన అవర్స్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో అయితే వర్క్ చేసుకోవచ్చు. సో మీరు అమ్మిన దాన్ని బట్టి మీకు కమిషన్ అనేది దీంట్లో ఇస్తారు. దీనికోసం మీకు తెలుగుతో పాటు హిందీ మరియు ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. సో డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అప్లై త్రూ లింక్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో కింద లాస్ట్లో ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ పైన మీరు ఎటువంటి ఈమెయిల్ అయితే ఇచ్చుకోవాలి అనుకుంటున్నారో ఆ ఈమెయిల్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ నొక్కేసేయండి. సో ఈ విధంగా వాళ్ళు అడిగిన జనరల్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఆన్సర్స్ అయితే చేయండి. మీకు మొబైల్ ఫోన్ ఉందా లేదా, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా అంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఫ్రెండ్స్. సో ఆండ్రాయిడ్ నుంచి మాత్రమే మనం చేయగలం, అంటే స్మార్ట్ ఫోన్తో. సో ఇంటర్నెట్ ఉంటే ఎస్ అనే క్లిక్ చేయండి. ఇంకా మీకు వచ్చిన లాంగ్వేజెస్ అయితే చూస్ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత మీరు ఈ జాబ్ని ఏ విధంగా తెలుసుకున్నారంటే యూట్యూబ్ ద్వారా అని సింపుల్గా క్లిక్ చేయండి. సో మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వడానికి మీకు ఫెసిలిటీ ఉంది, ఇబ్బంది ఏమి లేదనుకుంటే అదే నెంబర్ ఉంచేసేయండి. లేకపోతే నెంబర్ని అయితే చేంజ్ చేసుకోండి ఈ విధంగా. సో మీ యొక్క ఫోన్లో వాట్సాప్ అనేది ఇన్స్టాల్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. సో సింపుల్గా ఎస్ఎన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా ఈమెయిల్ అనేది వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఎటువంటి ఈమెయిల్ అయితే ఇస్తారో అదైతే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇంకా మీ యొక్క జెండర్ని అయితే కింద సెలెక్ట్ చేసుకోండి. ఇంకా వాళ్ళు ఇక్కడ ఇచ్చిన కీబోర్డ్తో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే కరెక్ట్గా అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇండియా మార్ట్ నుంచి జాబ్స్ అయితే మళ్ళీ రావు గైస్. సో బెస్ట్ ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఈ విధంగా డేట్ పైన క్లిక్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు కరెక్ట్గా అయితే ఇవ్వండి. సో ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే మీ యొక్క స్టేట్ అడుగుతుంది. స్టేట్ మరియు సిటీని ఇచ్చేసేయండి. మాది గుంటూరు ఫ్రెండ్స్, గుంటూరు ఇచ్చేస్తున్నాను. తర్వాత కింద మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అని క్లిక్ చేయండి. ఇంకా కిడ్స్ ఉన్నారంటే ఎస్ అని పెట్టేసేయండి. ఇంకా మీకు తెలుగుతో పాటు వచ్చిన లాంగ్వేజెస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బీటెక్ డిగ్రీ అని క్లిక్ చేస్తున్నాను. సో డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంకా 10th క్లాస్లో మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే సింపుల్గా క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన నొక్కేసేయండి. ఈ విధంగా ముందుకి ప్రొసీడ్ అయితే అవుతుంది. కింద స్క్రోల్ బార్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా అన్నిటికీ ఎస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ కూడా జనరల్ క్వశ్చన్సే, అన్నిటికీ ఎస్ఎస్ అని క్లిక్ చేస్తూ వెళ్ళండి. మీ యొక్క డిజేబిలిటీ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. డిజేబిలిటీ ఉంటే మాత్రం తొందరగా గెట్ ఇన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. ఈ విధంగా మొత్తం అన్ని జనరల్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క 10th క్లాస్ బేసిక్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. ఈ టెస్ట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఫుల్ వర్క్ అనేది వాళ్ళు నేర్పిస్తారు మీకు. చూసారు కదా, క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్గా అయితే ఉన్నాయి. ఈ యొక్క యాప్టిట్యూడ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా క్వశ్చన్స్ అనేవి జాగ్రత్తగా కంప్లీట్ చేయండి. లేకపోతే గూగుల్ చేసి కూడా మీరు వీటికి ఆన్సర్స్ అయితే చేయొచ్చు. చాలా ఈజీగా అయితే ఉంటాయి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్.
తెలియని వాళ్ళు ఏదో ఒకటి అయితే పెట్టేయొద్దు. మంచి ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో గూగుల్లో సెర్చ్ చేసి ఈ విధంగా టెస్ట్ అయితే కంప్లీట్ చేయండి. మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అనే ప్రాసెస్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఒక సెల్ఫ్ డిక్లరేషన్ పారా అయితే మనకి ఇస్తారు. ఈ పారాని మనకు సెల్ఫ్ వీడియో అనేది తీస్తూ మనం ఈ పారాని అయితే చదివేసి ఒక వీడియోని ఇక్కడ అప్లోడ్ చేయాలైతే ఉంటుంది. ఈ అప్లోడ్ ఎలా చేయాలో మొత్తం కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి అయితే చూసుకోండి. సో మొత్తం కూడా వీడియో తీసుకున్న తర్వాత గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి అక్కడ అప్లోడ్ చేసి అక్కడి నుంచి మనకి ఈ యొక్క వెబ్సైట్లో మొత్తం అంతా కంప్లీట్ అయిన 2 or 3 వీక్స్లో వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవుతారు. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.